ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత తాజాగా తన కొత్త చిత్రం మహాకాళిని ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా పూజా అపర్ణ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పీవీసీలో విభిన్న కథలతో అనేక చిత్రాలు రూపొందుతున్నాయి. మహాకాళి కూడా అందులో భాగమనే చెప్పాలి. సినిమా కాన్సెప్ట్ ప్రకారం హనుమంతుడి ధైర్యం, శక్తికి ఎదురుగా మహాకాళి స్ఫూర్తి, శక్తి స్వరూపినిగా మహాకాళి పాత్ర ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. అయితే ఈ కథలో బెంగాల్ సంస్కృతి, సాంప్రదాయాల ఆధారం, మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలతో అనుసంధానం చేయబడింది. ఇక ఈ విధంగా మహాకాళి తెలుగు చిత్రసీమలో కొత్తదనానికి నిలువెత్తు ఉదాహరణగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా మూవీ టీం ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ను విడుదల చేసింది. దీనిలో కాలవు నీడల నుండి మరిచిపోయిన గురువు మేల్కొంటాడు అని హైలైట్ చేశారు. అంతేగాక రేపు ఉదయం 10 గంటలకు సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రేక్షకులకే కాకుండా సినీ పరిశ్రమలో మహాకాళిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రాబోయే సినిమాటిక్ అనుభవానికి ఉత్కంఠను పెంచుతోంది. లైఫ్లో చాలా అనుకుంటాం, కానీ అనుకున్నట్లుగా జీవితం ఉంటుంది అనే గ్యారంటీ లేదు. ముఖ్యంగా వివాహ బంధం. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం. ఇండస్ట్రీలో ఎంత త్వరగా రిలేషన్లో ఉంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇందులో సమంత, నాగచైతన్య ఒకరు. టాలీవుడ్లో బ్యూటిఫుల్ కపుల్గా ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట 2015లో డేటింగ్ ప్రారంభించి 2017 అక్టోబర్ 6న గోవాలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ విడాకులు తీసుకొని ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు. అప్పటి నుండి శామ్ లైఫ్ టోటల్గా చేంజ్ అయింది. హెల్త్ ప్రాబ్లం రావడం, ఇండస్ట్రీకి చాలా కాలంగా దూరంగా ఉండటం, ఇలా దెబ్బ మీద దెబ్బ పడింది. ప్రజెంట్ నిర్మాతగా మారి 1-2 సినిమాల్లో నటిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ముద్దుగుమ్మ. తన వ్యక్తిగత జీవితంపై ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా 20-30 వయసులో తన అనుభవాలు, ప్రేమ, జీవన పాఠాలు, ఇప్పటి జీవనశైలి గురించి వివరించారు. నిన్న రంబియా అనే మేకప్ ఆర్టిస్ట్తో మాట్లాడిన మాటలు నన్ను ఆలోచింపజేసింది. 30ల తర్వాత అంతా డౌన్ మాత్రమే అని ప్రపంచం చెబుతుంది. మీ మెరుపు మసకబారుతుంది, మీ అందం జారిపోతుంది. మీరు పరిపూర్ణ ముఖం, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ జీవితం కావాలని 20ల్లో పరిగెత్తారు. రెస్ట్ లేకుండా తొందరపడుతూ గడిపారు. ఎక్కువగా కనపడటానికి, తగినంతగా ఫీల్ కావడానికి తొందరపడ్డారు. కానీ దాని ద్వారా నేను లోపల ఎంత కోల్పోయానో ఎవరూ చూడలేదు. అది ప్రేమ కాదు, నిజమైన ప్రేమ ఎవరూ చెప్పలేదు. ప్రజెంట్ నేను మొత్తం మారిపోయాను, పరిగెత్తడం ఆపేశాను అని సమంత ముగించింది. నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్తోనే ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్గా మారిపోయాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. తను కంపోజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ మాలీవుడ్ మూవీ బాల్టీ ఈ శుక్రవారమే రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మ్యూజిక్ అండ్ బీజిఎంకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీ కోసం అభ్యంకర్ 2 కోట్లు చార్జ్ చేశాడు. సాయి అభ్యంకర్కు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు బాల్టీ ప్రొడ్యూసర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సాయికి ఉన్న క్రేజ్, డిమాండ్ బట్టే అంత అమౌంట్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చాడు. తమ సినిమా కమిట్ అవ్వడానికి ముందే అతడి చేతిలో 10 సినిమాలు ఉన్నాయన్నారు. ఇక అయితే మాలీవుడ్లో ఇది రికార్డ్ రెమ్యునరేషన్. ఇప్పటి వరకు మాలీవుడ్లో ఏ కంపోజర్ ఇంత రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. పేరెంట్స్ టిప్పు, హరిని సెలబ్రిటీలైనా తన టాలెంట్తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి అభ్యంకర్. ప్రైవేట్ ఆల్బమ్స్తో మ్యూజిక్ సెన్సేషన్గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే ఈ యంగ్ కంపోజర్కి మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అట్లీ భారీ బడ్జెట్ ఫిల్మ్కు బాణీలు సమకూర్చే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు. ఇవే కాకుండా తమిళంలో డ్యూడ్, కరుప్పు, బెన్స్, సింబు 49, మార్షల్ చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రెమ్యునరేషన్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే స్టార్ కంపోజర్స్ అనిరుద్, తమన్, దేవిలకు గట్టి పోటీ ఇచ్చేట్లే కనిపిస్తున్నాడు. సాయి పల్లవికి ఏమైంది? ఇదే ఇప్పుడు తమిళ తంబిల ఫీలింగ్. తన ప్రైవసీ తనదే, కానీ మినిమం కర్టెసీ లేకపోతే ఎలా? మొన్న ఆ మధ్యే కళారంగంలో విశిష్ట సేవలందించిన వారికి తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కలైమామణి అవార్డ్స్ ప్రకటించింది. సాయి పల్లవి, ఎస్జే సూర్య, లింగుస్వామి, అనిరుద్, మణికందన్, సింగర్ శ్వేతామోహన్ ఇలా కొంతమందికి ఈ అవార్డ్స్ ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలామంది ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.
కానీ సాయి పల్లవి రెస్పాండ్ కాకపోవడంతో ఈ బుజ్జి తల్లిపై గుర్రుగా ఉన్నారు. ఈ మధ్య తమిళ తంబిలు సాయి పల్లవిని బాగా మిస్ అవుతున్నారు. అమరన్ తర్వాత ఆమె తమిళ ఫిల్మ్స్ ఏమీ ఒప్పుకోవడం లేదు. రీసెంట్లీ సింబు 49 కోసం వెట్రిమారన్ ఆమెను సంప్రదించాడని సమాచారం. వెట్రిమారన్తో వర్క్ అంటే ఆఫర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు హీరోయిన్స్. అలాంటిది వెట్రి ప్రస్తుతం సింబుతో చేస్తున్న సినిమా కోసం ఈ భానుమతిని అప్రోచ్ అయితే నో చెప్పిందని టాక్. దీంతో ఆమె కాలీవుడ్కు దూరం జరుగుతోందన్న డెసిషన్కు వచ్చేస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తండేల్తో పలకరించిన బుజ్జితల్లి సాయి పల్లవి ప్రస్తుతం బీటౌన్లో బిజీగా మారిపోయింది. అమీర్ ఖాన్ కొడుకు హీరోగా వస్తున్న మేరే రాహుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో నటిస్తోంది. రామాయణ 2 పార్ట్స్గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇలా బాలీవుడ్ సినిమాలతో కాలీవుడ్కు కావాలనే దూరంగా ఉంటోంది సాయి పల్లవి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రైట్ బాలీవుడ్ సినిమా వార్ 2. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా నిర్మించింది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ పొడుక్కాల సుందరి కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇంతటి భారీ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ స్టేజ్ సినిమా కావడంతో భారీ హిట్ కొడతాడని భావించారు. కానీ వారి నమ్మకాలను ఒమ్ము చేశాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇద్దరు మాస్ హీరోలు కలిసి నటించిన సినిమాను పేలమైన డైరెక్షన్తో నిరుత్సాహపరిచాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2 యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇటు తెలుగులోనూ వార్ 2 ఫ్లాప్గా మిగిలింది. ఫైనల్ రన్లో 450 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ఫ్లిక్స్ అక్టోబర్ 9 నుండి స్ట్రీమింగ్కు తీసుకొస్తోంది. థియేటర్లో రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది వార్ 2. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది. ఓటీటీలో ఏ మేరకు రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి.